తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ఫలితాల తరువాత పలు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎన్నికల ఫలితాల తరువాత రైతు భరోసాతో పాటు రైతు రుణమాఫీ పైన కీలక ప్రకటనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రైతు భరోసా అమలు, అలాగే పరిమితి పైన ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జూలై నుంచి కొత్త నిర్ణయం అమలు దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా రైతు భరోసా పరిమితిపై తీసుకునే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఎంత రైతు భరోసా అమలు, పరిమితి ఎన్ని ఎకరాలకు ఖరారు చేస్తుందనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. మరో 2-3 రోజుల్లో ప్రారంభం కానున్న వానాకాలం సీజన్కు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసాను 5 ఎకరాలకే పరిమితం చేస్తారా, లేదంటే 10 ఎకరాల వరకు కట్ ఆఫ్ పెడతారా అనే చర్చ సాగుతోంది. గత డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ యాసంగి సీజన్లో పాత పద్ధతి ప్రకారమే రైతు బంధు అమలు చేసింది. బీఆర్ఎస్ హయాంలో రైతుకు ఎంత భూమి ఉంటే అంత భూమికి రైతు బంధు ఇస్తూ వచ్చారు. అయితే ఈ పథకానికి పరిమితులు విధించి ఎకరాకు 7,500 చొప్పున అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిమితి ఎంతవరకు విధిస్తారనే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత ముందుగా కేబినెట్ సమావేశంలో, ఆ తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ చర్చించాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. అయితే కేంద్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించిన తర్వాతే రాష్ట్రంలోనూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఒకవేళ కేంద్ర బడ్జెట్ ఆలస్యమైతే రాష్ట్ర మంత్రి వర్గంలోనే రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇచ్చిన హామీ ప్రకారం ఎకరాకు 7,500 చొప్పున చెల్లించనుంది. కౌలు రైతులకు రైతు భరోసా పథకం అమలు చేస్తాము అని మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది. భూ యజమానుల నుంచి అఫిడవిట్ తీసుకుని వ్యవసాయ శాఖకు సమర్పిస్తేనే కౌలు రైతులకు రైతు భరోసా అందిస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఈ అంశంపై కూడా కేబినెట్ భేటీలో వీలైతే అసెంబ్లీలోనూ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ప్రతి సీజన్లో 1,500 ఎకరాలకు పెట్టుబడి సాయం పంపిణీ చేస్తున్నప్పటికీ సాగు విస్తీర్ణం అంతా ఉండడం లేదు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో బృందాలు ఏర్పాటు చేసి ఈ భూములపై క్షేత్రస్థాయిలో సర్వే చేయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్లోనే సర్వే ప్రారంభించి వ్యవసాయ భూముల లెక్కలు తేల్చాలని భావిస్తోంది. దీంతో రైతు భరోసా పరిమితిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది. ఎన్నికల ఫలితాల తరువాత త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.